గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్లోకి వెళ్లే కన్నా ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తిరుమలలో రథసప్తమి వైభవం. ఒకే రోజు పూటకో వాహనంలో మలయప్ప స్వామి విహారం. అరసవల్లి సూర్యనారాయణుడికి సన్నిధిలో భక్తజన సందడి. రథసప్తమి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, నైవేద్య నివేదన. నేడు తెలంగాణ కేబినెట్ ప్రత్యేక భేటీ. సమగ్ర కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదికపై సమీక్ష. ఏపీ రైల్వే అభివృద్ధికి 9,147 కోట్లు కేటాయింపు. రూపురేఖలు మారనున్న రైల్వే లేన్లు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయి అరెస్ట్. హార్డ్ డిస్క్ లో 200కు పైగా వీడియోలున్నట్లు గుర్తింపు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర. రేపే పోలింగ్. ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఆంక్షలు. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశానికన్నా ముందు కేబినెట్ భేటీ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే నివేదికపై కేబినెట్లో చర్చిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించనున్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్ తమ నివేదికపైన అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ జరపనున్నారు. అసెంబ్లీలో మండలిలో తీర్మానం తర్వాత నివేదికను కేంద్రానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉంది. దానికి ముందు 10 గంటల సమయంలో అసెంబ్లీలో హాల్ నెంబర్ 1లో కేబినెట్ సమావేశం ఉంది. మనం చూస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం సబ్ కమిటీకి కూడా రిపోర్ట్ అందింది. ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, ఇతర సభ్యులు కూడా వెల్లడించారు. అయితే ఆ బీసీ డెడికేషన్ కమిటీ కావచ్చు, అలాగే కులగణనకు సంబంధించి ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో చర్చిస్తారు. అయితే ఎట్ ది సేమ్ టైం కూడా ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏబీసీ వర్గీకరణ అనేది షమీం అఖ్తర్ జస్టిస్ సంబంధించినటువంటి ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ కూడా రిపోర్ట్ అందించింది. దానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరుగుతుంది. కేబినెట్లో చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీలో కూడా దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే కులగణన సంబంధించినటువంటి సర్వే విషయంలో మనం చూస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే కులగణన సర్వే సమగ్ర సర్వేని చేపట్టింది. ఆ రిపోర్ట్ అందిన తర్వాత ప్రస్తుతం అయితే క్యాబినెట్లో దానికి ఆమోదం తెలిపి అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారు. ఎట్ ది సేమ్ మండలిలో కూడా ఇదే విధంగా ఉంటుంది. సో ఇవాళ కీలకమైనటువంటి సమగ్ర కులగణన సంబంధించినటువంటి సర్వే నివేదిక పైన, అలాగే అశోక్, ఇవాళ సభ ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఓవైపు ఈ సర్వేకు సంబంధించి విపక్షాలు సర్వే జరిగినటువంటి తీరుపై పలు విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో సభలో చర్చ సందర్భంగా ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొనే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా ఈ తీర్మానానికి విపక్షాలు ఏ విధంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా చెప్పొచ్చు. మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2014లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆ సర్వే రిపోర్టుకు ఇప్పుడు జరిగినటువంటి సమగ్ర కులగణన సంబంధించి కొంత తేడా ఉంది. సో ఈ తేడా విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇవాళ అసెంబ్లీ వేదికగా ఈ
సమగ్ర కుల సర్వేకి సంబంధించి గణనపైన కూడా చర్చ జరిగే సమయంలో ఖచ్చితంగా అటు విపక్షాలు కానీ ఇటు అధికార పార్టీ నుంచి కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. అయితే దానికి ముందే క్యాబినెట్లో ఆమోదం పొందుతున్న తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత తీర్మానం చేసి పంపిస్తారు. సో చర్చ విషయంలో మాత్రం ఖచ్చితంగా విపక్షాలు అయితే పట్టుబట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. జోష్న అండ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒకవేళ విపక్షాలు పట్టుబట్టి సభ గందరగోళ పరిస్థితి ఉంటే గనక ఏంటి ఇవాళ సిచ్యువేషన్స్ ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మెజారిటీ ఉంది కాబట్టి తీర్మానం చేసి పంపుతారు. కాకపోతే ముఖ్యంగా ఇక్కడ విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మనం చూస్తున్నాం. అయితే ఇది ఒక్క సర్వేనే కాదు, అయితే సమగ్ర కులగణన సర్వేకి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మక చేపట్టింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. సో దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్స్ ఏంది, అసలు ఎందుకు తగ్గాయి, ఎందుకు బీసీలకు సంబంధించినటువంటి సంఖ్య తగ్గింది అనేటువంటి దానిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా దీనికి ధీటైన సమాధానం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా దీనికి సంబంధించి సర్వే చేపట్టారు. తమ బృందానికి సంబంధించి ప్రత్యేకంగా సబ్ కమిటీ కూడా అయితే కృతజ్ఞతలు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఒక వాదన ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు బీజేపీ నుంచి మిగతా పక్షాల నుంచి ఖచ్చితంగా కౌంటర్ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇవాళ జరిగేటువంటి చర్చకు సంబంధించి చాలా కీలకంగా అసెంబ్లీ వేదికగా జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. జోష్న అండ్ అశోక్, వాట్ అబౌట్ మండలిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అండ్ అసెంబ్లీ మండలికి సంబంధించి ఒకసారి బలాబలాలు ఎలా ఉన్నాయో వివరించండి. మనం చూస్తున్నాం, ఏదైతే గత చర్చలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు జరిగేటువంటి చర్చలకు సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే అధికార కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సభలో ప్రస్తావిస్తూనే ప్రస్తుతం జరిగినటువంటి సమగ్ర కులగణన సంబంధించినటువంటి సర్వే పైన ఏదైతే సబ్ కమిటీకి అందినటువంటి సర్వే రిపోర్టు పైన కూడా ఖచ్చితంగా ఈ వేరియేషన్ సంబంధించి ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, ఈ కులగణన సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత 2 రోజుల నుంచి కూడా ప్రధానంగా ఇటు అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇతర పక్షాల నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. సో ఇవాళ జరిగేటువంటి అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ఈ కులగణన సమగ్ర సర్వేకి సంబంధించినటువంటి చర్చ విషయంలో ఖచ్చితంగా పోటాపోటీగా పూర్తి స్థాయి ఆధారంతో వచ్చే అవకాశం ఉంది. సో దానిపై ఎటువంటి కౌంటర్స్ అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇటు అధికార పార్టీ నుంచి కావచ్చు, మిగతా పక్షాల నుంచి కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అసెంబ్లీలో. అట్ ది సేమ్ టైం మండలిలో కూడా అదే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. జోష్న అండ్ ఇవాళ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారు. సో 11వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఒకవేళ సెంట్రల్ ఒప్పుకోనట్టయితే పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. అండ్ ఈ విషయానికి సంబంధించి సభలో ఏదైనా ప్రకటించే ఛాన్స్ ఉందా? అట్లీస్ట్ పార్టీ పరంగా అయినా ఒకవేళ కేంద్రం నుంచి ఈ వినతిని ఈ రిక్వెస్ట్ను ఒప్పుకోనట్టయితే అట్లీస్ట్ పార్టీ పరంగా అయినా కూడా ఈ రిజర్వేషన్ అమలు చేస్తాం, అంటే సీట కేటాయింపుకు సంబంధించి ఈ రిజర్వేషన్ అమలు చేస్తాము అనేటువంటిది అధికార పక్షం నుంచి అనౌన్స్మెంట్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ఇవాళ మాత్రం ఏదైతే సమగ్ర కులగణన సర్వేకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కావచ్చు, వీటిపై క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత కులగణన సర్వేకి సంబంధించిన రిపోర్టుని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారు. అయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి సానుకూలంగా వచ్చేటువంటి సమాధానం కోసం ఎదురు చూస్తారు. ఎట్ ది సేమ్ టైం ఏం చేస్తారంటే బీసీ డెడికేషన్ కమిటీ బూసా వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేస్తారు. ఆ రిపోర్టుకు సంబంధించి మరొక 2 రోజులు వస్తుంది. సో కేంద్రం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోతే మరొక 2 రోజుల్లోనే డెడికేషన్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా స్థానిక సంస్థలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు ప్రభుత్వం నుంచి స్పష్టంగా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. జోష్న రైట్ అశోక్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన రిపోర్ట్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. కులగణన రిపోర్ట్ తప్పుల తడకగా రూపొందించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి స్థాయిలో జరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తోందని, కేంద్రంపై నెపన్నెట్టి బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక మరిన్ని వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలున్నాయి. మరి బీఆర్ఎస్ ఏ విధంగా వ్యవహరించబోతోంది? దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి?
తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇవాళ ప్రత్యేక సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో మాత్రం ఎస్సీ వర్గీకరణకు సంబంధించినంత వరకు ఏబిసిడి వర్గీకరణ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటివరకే భావిస్తుంది. మరి కాసేపట్లో అసెంబ్లీ హాల్లో జరిగే కేబినెట్ సమావేశంలో మాత్రం ఎస్సీ వర్గీకరణ దాంతోపాటుగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల 2 అంశాలపైన కూడా ఆ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. దీనిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ మాత్రం తన స్టాండ్ను మాత్రం వివరిస్తుంది. ఏదైతే బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు సంబంధించి ఏదైతే డిక్లరేషన్ చేశారో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి అంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే పట్టుబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు కూడా రిజర్వేషన్ల అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఒక డిమాండ్ అయితే చేస్తుంది. కానీ శాసనసభ వేదికగా వేళ బీసీలకు సంబంధించిన అంశంపైన చర్చ జరిగే సమయంలో బీఆర్ఎస్ నుంచి కూడా ఆ 3 సభ్యులు కూడా మాట్లాడబోతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, అదేవిధంగా కేపీ వివేకానంద. అదేవిధంగా మండలిలో కూడా 3 సభ్యులు కూడా మాట్లాడబోతున్నారు. బీసీలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికల సమయంలో మాత్రం ఏదైతే ఆ డిక్లరేషన్ పేరుతో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చిన తర్వాత మాత్రమే ప్రజల్లోకి ఆ ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 42% బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే క్లారిటీ ఇస్తుందో, క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శాసనసభ వేదిక నుంచి కూడా డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు బీసీ రిపోర్టు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం. ఇప్పటివరకే కమిటీ కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఈ రిపోర్టు పైన కూడా క్యాబినెట్లో ఎలాంటి చర్చ జరపబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకే ఆ బీసీలకు సంబంధించినంతవరకు మాత్రం రాష్ట్రంలో మాత్రం బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాల వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారనే దానిపైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే లెక్కలు మాత్రం బయటపెట్టింది. బయటపెట్టిన తర్వాత మాత్రం ఆ బీసీలకు సంబంధించినంతవరకు కావచ్చు, ఇతర కులాలకు సంబంధించిన దానిపైన కూడా ఆ రాష్ట్రంలో సర్వే జరగలేదు. చాలా కులాల వారికి కూడా గుర్తించలేదు. సర్వేలో చాలా కుటుంబాల వద్దకు వెళ్ళి మాత్రం ఎక్కడ కూడా సర్వే జరగలేదనే దానిపైన కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం బీఆర్ఎస్ కూడా ప్రతినిత్యం ప్రశ్నిస్తూ వస్తుంది. కాబట్టి శాసనసభ అదేవిధంగా మండలి వేదిక కూడా ఏ విధంగా ప్రశ్నించబోతుంది అనే దానిపైన కూడా మరి కాసేపట్లో స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన ఆ సర్వే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటలు మాత్రమే చెప్పింది, కానీ ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. అదేవిధంగా వివిధ కులాలకు సంబంధించిన వారు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనే దానిపైన కూడా సరిగ్గా ఒక సర్వే మాత్రం చేపట్టలేదు పోయింది అనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం తమ వాదనలు కూడా వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. శాసనసభ వేదిక నుంచి కూడా బీసీలకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించిన 2 అంశాలపైన కూడా బీఆర్ఎస్ మాత్రం తన స్టాండ్ను వివరించడానికి సిద్ధమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. జోష్న. రైట్ ప్రవీణ్. ఈ నెల 6వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని 3 వారాల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. జోస్న, ఈ నెల 6వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం ఉంది. ఈ ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలి, అదేవిధంగా ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ఈ సమావేశం జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 24 తారీఖు నుంచి 3 వారాల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటం, అదేవిధంగా 24 నుంచి 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలకు సమయం సరిపోతుందా, లేదంటే మరికొంత పెంచాల్సి ఉందా, లేదంటే మరికొంత తగ్గించాలనే నిర్ణయాలను ఈ నెల 6వ తారీఖు జరగబోయే కేబినెట్ సమావేశంలో పూర్తిగా నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటుగా చూసుకుంటే 6వ తారీఖు జరగబోయే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి దిశ అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు, మరికొన్ని టెండర్లు గత కేబినెట్లో కొన్ని టెండర్లను ఆమోదించారు. అయితే మరికొన్ని టెండర్లను ఆమోదించాలి పిలువనున్న నేపథ్యంలో వీటి అంశాలను కూడా చర్చించే అవకాశం కనపడుతుంది. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టు
డయాఫ్రామ్ వాములు నిర్మాణ పనులు ఓ పక్క చేపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే దిశగా మరికొన్ని అంశాలను కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు 6వ తారీఖు జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధాన అంశంగా బడ్జెట్ సమావేశాలు ఎన్నో తారీఖు నుంచి నిర్వహించాలి, దీంతోపాటు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి సీఎంఓ నుంచి చూసుకుంటే 24 నుంచి ఖరారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 3 వారాల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. అయితే ఈ 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగటం సమయం సరిపోతుందా, లేదంటే మరికొంత పెంచాలా, లేదంటే మరికొంత తగ్గించాలనేది క్యాబినెట్లో పూర్తి నిర్ణయాలు తీసుకోవచ్చు అనేసి స్పష్టంగా తెలుస్తుంది. జోస్న. రైట్ రాజేష్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత రేపు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 1.55 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికార విపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు. వరుసగా పవర్లోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా అయినా హస్తినపీఠం దక్కించుకోవాలని బీజేపీ చూస్తుండగా సింగిల్గానే బౌన్స్ బ్యాక్ కావాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 10 ఏళ్ల అభివృద్ధిని వివరిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల ముందుకెళ్లింది. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో బీజేపీ ఢిల్లీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమంటూ హస్తం శ్రేణుల్లో హోరాహోరీ ప్రచారం సాగింది. హస్తినవాసులు మరి ఎవరికి పట్టం కడతారో అన్నది ఉత్కంఠగా మారింది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మెజారిటీతో గెలిచింది. 70 సీట్లలో 2015లో ఆప్ 67 స్థానాలు దక్కించుకుంది. బీజేపీ కేవలం 3 స్థానాలకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. 2020లో కూడా ఆప్ హవానే కొనసాగింది. ఆ పార్టీ 62 సీట్లు గెలుచుకుంది. బీజేపీ మిగిలిన 8 స్థానాలు దక్కించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు యూపీలోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి, తమిళనాడులోని ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి రేపు పోలింగ్ ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 1.55 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక అధికార విపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు. వరుసగా పవర్లోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా అయినా హస్తినపీఠం దక్కించుకోవాలని బీజేపీ చూస్తుండగా సింగిల్గానే బౌన్స్ బ్యాక్ కావాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారామిలిటరీ ఫోర్సెస్, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ కూడా రంగంలోకి దించారు. మరి ఇటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. మరి ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. నిన్న ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఇక పార్టీలు ఇటు బీజేపీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసం విపరీతమైన ప్రయత్నం చేస్తుండగా ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉనికి కోసం పోరాడుతుంది. మరి ఒకప్పుడు ఇక్కడ ఢిల్లీని ఏలాయి కాంగ్రెస్ గాని బీజేపీ గాని దాదాపుగా అటు షీలా దీక్షిత్ అలాగే సాహెబ్ సింగ్ వర్మ బీజేపీ నుంచి వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రులుగా గతంలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా షీలా దీక్షిత్ ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేలుగా. మరి ఇక్కడ పరిస్థితి అయితే చూసుకున్నట్టుగైతే రాజకీయ వాతావరణం అయితే చాలా వేడెక్కింది. ఎట్లాగైనా సరే ఇక్కడ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది.
పట్టు వీడని విక్రమార్కుల అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ముందుకు నడిపించి అధికారాన్ని చేజిక్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి దాదాపుగా 70 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ ఢిల్లీలో ఉన్నాయి. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే 36 స్థానాలని కైవసం చేసుకోవాలి. ఎవరు 36 స్థానాలు కైవసం చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంటారు. దేశానికి రాజధాని ఢిల్లీ కాబట్టి ఇది ఇక్కడ ఎన్నికల ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక వర్గము పర్మనెంట్ గా ఉండేది కాదు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలందరూ ఇక్కడ ఉంటారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు. మరి వాళ్ళ ప్రభావం ఇక్కడ ఎన్నికల మీద బాగా ఉంటుంది కాబట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆయా లాంగ్వేజెస్ భాషలకు సంబంధించిన నేతలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించారు చంద్రబాబు నాయుడు. అలాగే ఆయన అన్ని ప్రాంతాల్లో తిరిగి కూడా ప్రచారం చేశారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి మరి తెలుగు వాళ్ళు కూడా దాదాపుగా 10 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, 15 లక్షల మంది తమిళ వాళ్ళు ఉన్నారు, 8 లక్షల మందికి మలయాళీస్ ఉన్నారు. ఇలా డిఫరెంట్ భాషల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పార్టీలు, రాజకీయ పార్టీలు ఆయా ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్రచార పర్వాన్ని ముగించాయి. మరి ప్రస్తుతానికైతే మాత్రం ఎంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది ఇక్కడ. మరి రేపు ఉదయం ఎన్నికలకి కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. CCTVలను ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ రామకృష్ణ. ఇక నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తజన కోలాహలం, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగారు. సాక్షాత్తు ఈ జగత్తుకు వెలుగునిచ్చే సూర్య భగవానుడు తిరుమలేశుని పాదాలను ఉషోదయ కిరణాలతో తాకారు. లోక రక్షకుడైన తిరుమలేశుని నుండి భక్తులు ఆశీర్వచనం తీసుకుంటున్నారు. అఖండకోటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.